రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తే నేడు దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ వైఎస్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం రాయలసీమకు పూర్తిగా ద్రోహం చేసిందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఓరుకల్లు ప్రాజెక్టుకు 55 కోట్లు, శ్రీశైలం ప్రాజెక్టుకు 2/3 కోట్లు, అలుగునూరు ప్రాజెక్టుకు 36 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్, డ్రోన్ హబ్, సోలార్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్ల ఇప్పటికే రాయలసీమకు 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే రాయలసీమకు 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, 2 లక్షల ఉద్యోగాలు సీమ యువతకు రాబోతున్నాయని సుగువాసి ప్రసాద్ బాబు స్పష్టం చేశారు. శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది. ఈ నెల 5వ తేదీన కోతిరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు గత 5 ఏళ్ల పాలనలో, వైసీపీ పాలనలో శ్రీకాంత్ రెడ్డి గారు అడిగి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల్లో వాళ్ళ పరపతి పెరిగిండు. నిజంగా ఈ 5 ఏళ్లలో రాయలసీమకు ద్రోహం చేసి మళ్లీ నేడు దీక్షలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ. నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్లి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది. నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రాయలసీమ ప్రజలకు రైతులకు చేసిన ద్రోహం. గుండ్రేవల, వేదవతి, RDS, BT ప్రాజెక్టు లాంటి 102 రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రీ క్లోజ్ చేసింది, ఎందుకు రద్దు చేసింది? గత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల మన బడ్జెట్ లో రాయలసీమ కోసం 2,000 కోట్లు కూడా మీరు ఖర్చు చేయాలి. రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ ను కూడా మీరు రద్దు చేశారు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 100 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ ను మళ్లీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మందికి చావుకు ఎవరు కారణమయ్యారు? మీ స్వార్థ లాభం కోసం ఈ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. దాని మీద మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. అంద్రీనివా కెనాల్ లో 1700 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 3,500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు? జగన్ పాలనలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎలా ఆపివేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడంలా. ఇది జనాలకు కూడా అర్థం కావాలి. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేకపోయారు. అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి గారిని కలిశారు గాని ఏ రోజు ఈ అనుమతులకు ప్రయత్నం చేయలేదు, అనుమతులు సాధించలేదు. రాయలసీమ లిఫ్ట్ పై NTT స్టే విధిస్తే జగన్ 4 ఏళ్లలో కౌంటర్ అఫిడవిట్ కూడా వేయలేదు. తన గురువు KCR తో రాయలసీమ లిఫ్ట్ ను ఎందుకు ఒప్పించలేకపోయారో ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేసింది నిజం కాదా? ప్రాజెక్టు ముసుగులో కమిషన్లు దండుకోవడం, ప్రాంతీయ చిచ్చు పెట్టి తమ దోపిడీ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించేదానికి KCR, జగన్ కలిసి ఈ రోజు రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? మచ్చుమరి ప్రాజెక్టు మొదటి దశ 13 పంపులను 2017లో చంద్రబాబు గారు జాతికి అంకితం చేస్తే వివాదాలు లేకుండా రోజుకు 3 TMCలు నీరు తోడుకునే సదుపాయం ఉన్న మచ్చుమరిని పోతిరెడ్డిపాడుకు లింక్ చేసి నిర్మాణం పనులు చేసి ఉంటే నిజంగా సీమకు రద్దీ జరిగి ఉండేది. NTT కూడా స్టే విధించేది కాదు. కానీ జగన్ రెడ్డి ఎందుకు ఈ పనులు చేయలేదు? మచ్చుమర్రి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ను ఇది హంద్రీనీవాతో పాటు బనకచర్ల ద్వారా గాలేరు, నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగకు అనుసంధానించబడినది. 798 అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్ లోని
సంగమేశ్వరం ప్రాంతం నుండి నీరు తీసుకునే సదుపాయం ఉంది, కానీ ఎందుకు జగన్ చేయలేదు? చంద్రబాబు పేరు వస్తుందని మచ్చుమర్రి ప్రాజెక్టును పాడుపెట్టింది నిజం కాదా? కరెంటు బిల్లును కూడా చెల్లించకుండా మచ్చుమర్రి పంపును నిరుపయోగంగా చేసింది జగన్ రెడ్డి కాదా? కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ పనులకు 36 కోట్లు ఎందుకు కేటాయించలేదు? పంచ్పూల్ లో శ్రీశైలం ప్రధాన డ్యాం ప్రమాదం ఏర్పడితే దానికి నిధులు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు. విచారణ నుండి తప్పించుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరమని బ్రిజేష్ ట్రిబ్యునల్ కు లేఖ ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమకు తీరం నష్టం చేసింది వాస్తవం కాదా? రాయలసీమ ప్రాజెక్టులకు 20,000 కోట్లు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఖర్చు పెట్టారు. నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 20,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? 2014-19లో 12,011 కోట్లు ఖర్చు చేసి ఈ 19 నెలల కాలంలో కేవలం 19 నెలల కాలంలో 8,000 కోట్లు ఖర్చు చేశారు రాయలసీమ వాటర్ ప్రాజెక్ట్. అంద్రీనీవాకు 3,870 కోట్లు ఖర్చు చేసి 3,500 సీమ జిల్లాల రైతులకు లబ్ధి చేకూర్చింది నిజం కాదా? 190 రోజుల్లోనే దాదాపు 40 టీఎంసీల నీటిని అంద్రీనీవా ద్వారా తరలించి వికాస్ సృష్టించాం తెలుగు కూటమి చంద్రబాబు గారి ముందు చూపుతో నేడు సీమలోని ప్రాజెక్టులలో 366 టీఎంసీలో నీటిని నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉంటే దాంట్లో 400 చిల్లర టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యం ఉంటే 366 టీఎంసీ నీటిని నిల్వ చేయగలిగిన డ్రిప్ ఇరిగేషన్ మళ్లీ ప్రారంభించి అనంతపురంలో దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపాం. దానికి ప్రధానమంత్రి గారు కూడా అనంతపురాన్ని భారతదేశంలో డ్రిప్ ఇరిగేషన్ లో మొన్న సీఎం గారిని అభినందించడం కూడా జరిగింది. జగన్ హయాంలో ఒక్క రూపాయి కూడా సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మతులకు ఇవ్వలేదు. గోరుకల్లుకు 50 కోట్లు, శ్రీశైలం ప్రాజెక్టుకు 203 కోట్లు, అలగనూరుకు 36 కోట్లు నిధులు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ గా, డ్రోన్ హబ్ గా, సోలార్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. ఓర్వకల్లు, కుప్పర్తి పారిశ్రామిక వాడల్లో 5,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండేది నిజం కాదా? చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారి కృషి వల్ల ఇప్పటికే రాయలసీమకు 4.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 2 లక్షల ఉద్యోగాలు సీమ యువతకు రాబోతున్నాయి. జనం దృష్టిని మరలించేదానికి రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు డ్రామాలు ఆడుతున్నారు. రాయలసీమ ద్రోహి కాబట్టే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో అంత ఘన విజయం ఇచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న వైఎస్ఆర్సీపీకి 2019-2024 పరిపాలన చూసి వాళ్ళ పరిపాలన నచ్చక రైతులు, ప్రజలు అందరూ కలగలిసి వాళ్ళని 11 సీట్ల కిందికి దిగజార్చారు. సీమలో సిరి సంపదలు పండించడానికి కూటమి ప్రభుత్వం ఎంతో పనిచేస్తుంది. పోతిరెడ్డిపాడు హెగ్ రెగ్యులేటరీలో సహా నేడు రాయలసీమ ప్రాజెక్టులలో 80% మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్మించినవే. రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్, చంద్రన్న. రాయలసీమకు ఎవరన్నా ద్రోహం చేసినారని మీరు మాట్లాడేట్లయితే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చేసింది. దాదాపు 19 నెలల చంద్రబాబు పాలనలో 8,000 కోట్ల రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారు. 3,780 కోట్ల ఖర్చు చేసి అంద్రీనీవా పనులు పూర్తి చేసినారు. దాదాపు 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించారు. టీఎంసీ 464 టీఎంసీల నిల్వ ఉంటే మనకు దగ్గర 366 టీఎంసీలు ఈ రోజు మన రాయలసీమ ప్రాజెక్టులలో గాని, చెరువులలో గాని నీటిని నిల్వ చేసి రైతులకు రాబోయే ఎండాకాలంలో కూడా నీటి సమస్య రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్తగా చెరువులన్నీ ఫిల్ చేశాడు. రాయలసీమ 1983లోనే ఎన్టీఆర్ గారు రాయలసీమను కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చర్యలు ప్రారంభిస్తే ఆ లక్ష్యాన్ని చంద్రబాబు గారు ప్రాజెక్టులు రూపకల్పన చేసి అమలు చేశారు. తెలుగంగ ప్రాజెక్ట్, అంద్రినిజా స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలుగోడు రిజర్వాయర్, కేసీ కెనాల్, ఎన్ఆర్బీసీ, అవ్వకు, బ్రహ్మసాగర్ వంటి ప్రతి ప్రాజెక్టు వెనుక ఎన్టీఆర్, చంద్రబాబు గారి సంకల్పం, నిబద్ధత కనిపిస్తుంది. నిజంగా ఈ రోజు 17 మేజర్ రిజర్వాయర్లు, 39 మీడియం రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 12,141, మొత్తం 464 టీఎంసీల సామర్థ్యం గల మన ప్రాజెక్టులు గాని, చెరువులకు గాని ఈ రోజు 366 టీఎంసీలో
నీటిని నిల్వ చేసుకుని ఉన్నాం. రాబోయే కాలంలో రైతులకు, ప్రజలకు తాగునీటి సౌకర్యం గాని, వ్యవసాయం కోసం నీరు గాని ఇబ్బంది రాకుండా ముందు చూపుతో మన కూటమి ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకునింది. ఆ రోజు వైఎస్ఆర్ గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి రైతుల గొంతుకొస్తే అప్పర్ భద్ర నిర్మిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. కృష్ణా జిల్లాలో 1512 టీఎంసీల నీటిని కేసీఆర్ తో ఒప్పించి సంతకం చేయించిన చంద్రబాబు సాధిస్తే సెక్షన్ 3 పై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపుపై డిమాండ్ చేస్తుందంటే గత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే, ధోరణి వల్లే ఈ రోజు మనకి ఇన్ని సమస్యలు అవుతున్నాయి. ఎన్నో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా 3,825 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి 900 కోట్ల మట్టి పనులు చేసుకుని బిల్లులు చేయించుకున్నారు. 2020లో ఎన్జీటీ ఆదేశాలతో పనులు నిలిచిపోయాయి. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్ లో నిజంగా చాలా సిగ్గుచేటు 2,000 కోట్లు కూడా 2,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోజు వాళ్ళు 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 8,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రోజు వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చాలా ద్రోహం. వాళ్ళ స్వార్థం కోసం ప్రాజెక్టులకు ఉండే ఇసుకని ఎత్తేసి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే 4 ఏళ్ల కాలంలో వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునింది లేదు. దాని పునర్నిర్మాణానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలే. 39 మంది ప్రాణాలు పోయినాయి. అలగనూరు బ్యారేజీ జలాశయం గట్టు కింది కుంగిపోతే సెప్టెంబర్ 2021 నుండి నీరు విడుదల ఆపివేయబడింది. గాలేరు నగరి ప్రాజెక్టు కీలకమైన గోరుకల్లు జలాశయం నిర్వహణ ప్రమాదంలో పడింది. 5 సంవత్సరాల్లో ₹1 కూడా జగన్ రెడ్డి విడుదల చేయలేదు. అవుకు జలాశయ నిర్వహణను కూడా గాలికి వదిలేశారు. ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంతో తుంగభద్ర డ్యాం 19వ క్రెస్ట్ గేట్లు కొట్టుకుపోయాయి. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు గారు చొరవతో క్రాష్ ప్రోగ్రాం లాగా పనులు చేసి కేవలం 5 రోజుల్లో గేట్లను మరమ్మతు చేయించారు. ఈ చర్య ద్వారా సుమారు 40 టీఎంసీల నీటిని కాపాడగలిగారు. ప్రస్తుతం తుంగభద్ర క్రెస్ట్ గేట్ల రిమోట్ కంట్రోల్ సిస్టమ్ పనులు 54.42 కోట్లతో కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం గోదావరి సముద్రంలో కలిసిపోతున్న 3,000 టీఎంసీల నీటిలో 2,000 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా రాయలసీమలో శాశ్వత అవసరాలను తీర్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది. బొల్లాలపల్లి జలాశయానికి 173 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉండి రాయలసీమ భవిష్యత్ అవసరాలను తీర్చడమే కాకుండా రాయలసీమకు రతనాల సీఏ చేయడమే చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం గత 18 నెలల్లో కూటమి ప్రభుత్వం దాదాపు రాష్ట్ర స్థాయిలో తెలుగు గంగకు 406 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రతిపాదన 840 కోట్లు అయితే ఇప్పటికే 406 కోట్లు ఖర్చు పెట్టింది. అంద్రీనివాస్ సుజల స్రవంతికి గత నిరుడు 1,586 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 3,243 కోట్లతో మొత్తము అంద్రీనివాస్ సుజల స్రవంతికి ఖర్చు పెట్టారు. కడప జిల్లాలో గాలేరు నగరికి 488 కోట్లు, పులివెందల కాలువ స్కీమ్ కు 170 కోట్లు, మైలవరం కాలువకు 4.25 కోట్లు, అనంతపురం జిల్లా తుంగభద్ర హెచ్ఎల్సీ స్టేజ్ 1 కు 37 కోట్లు, హెచ్ఎల్సీ స్టేజ్ 2 కు 3.23 కోట్లు, కర్నూలు జిల్లాలో తుంగభద్ర ఎల్ఎల్సీకి 32 కోట్లు, కేసీ కాలువకు 32 కోట్లు, ఎన్ఆర్ విభాగం తెలుగు ఎన్ఆర్బిఎస్ కు 9.2 కోట్లు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు 34 కోట్లు, గాజుల్దిన్న ప్రాజెక్టుకు 11.98 కోట్లు, తాగునీటి 68 తాగునీటి చెరువుల కోసం 37 కోట్లు ఖర్చు పెట్టారు. తుంగభద్ర గేట్ల అమెరికాకు 54.42 కోట్లు ఖర్చు పెట్టారు. గోరుకల్లుకు 55.50 కోట్లు, వెలుగొండకు 456 కోట్లు, అవుకు రిజర్వాయర్కు 4.5 కోట్లు, అలగనూరుకు 36 కోట్లు ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, రైతులకు జరుగుతున్న మేలును చూసి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పతనం అవుతుందనే దృక్పథంతో ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ 5వ తేదీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. పోయిన 5 ఏళ్లలోనే మీ ప్రభుత్వాన్ని చూసి మిమ్మల్ని 11 మందినే మీరు గెలిపించి మిమ్మల్ని ఇంటికి పరిమితం చేశారు. ఆ 11 మంది కూడా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి, రాష్ట్ర ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టి తెచ్చేదానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా
అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలపైన చర్చలకు రాకుండా వాళ్ళు కాలం వెళ్లిపుచ్చుతూ ఎంతసేపు ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో గాని పెట్టుబడుల్లో గాని రాయలసీమలో ఉపాధి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ల రాయలసీమ వాసులమని చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం ఏ రోజన్నా ఒక నిరుద్యోగానికి ఉపాధి కల్పించే రాయలసీమలో ఏర్పాటు చేశారా? కియా అయితే ఏమి, కొప్పర్తిలో డెవలప్మెంట్స్ అయితే ఏమి గాని ఈ రోజు వేల మంది నిరుద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పెట్టుబడులు ఆహ్వానిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలని కృషి చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఈ రోజు మీరు మీ చేతగానితనము మీరు మీ గవర్నమెంట్ లో చేయాల్సిన పనులన్నిటినీ చేయకుండా ఈ రోజు అధికారం పోయిన తర్వాత ప్రజలను మభ్యపెడుతూ మీరు ఈ మాదిరిగా మాట్లాడడం నిజంగా శోచనీయం. వీళ్ళ వ్యక్తిత్వం గాని వీళ్ళ పర్సనాలిటీలు గాని ఏమీ మారలేదు. ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులను, కూటమి నాయకులను, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చిన అసభ్య పదజాలంతో సామాన్యులు తలదించుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ప్రజలను డైవర్ట్ చేసడానికి చూస్తున్నారు. ఈ రోజు నిన్న జరిగిన దాడులు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చేసినట్టు కాదు. మీరు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలే తిరగబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉంది. ఒకటే చెప్తున్నాను, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయండి. అసెంబ్లీకి రాండి, ప్రజా సమస్యల మీద చర్చల్లో పాల్గొనండి. అంతేగాని అసెంబ్లీకి రాకుండా చట్టసభల మీద మీరు నమ్మకం పోయే విధంగా ప్రవర్తిస్తూ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయలేదు, కూటమి పాలనలో రైతులకు అన్యాయం జరుగుతుందంటే ప్రజలు అంత తక్కువ ఆలోచనలో లేరు. మంచి ఆలోచనతోనే 24లో మీకు తగిన బుద్ధి చెప్పారు. మీరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీ పార్టీని ప్రజలు ఇంకా పతనం చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరు చేయకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే దానికి ఆటంకాలు కలిగిస్తూ మీరు ఈ రోజు ఇలాంటి ప్రజల్లో తెలుగుదేశం పార్టీని చెడుగా ప్రొజెక్ట్ చేసే విధంగా మీరు మాట్లాడడం మీ విజ్ఞతకు మంచిది కాదు, మీ పార్టీకి మంచిది కాదు. దయచేసి ఏదన్నా ఉంటే అభివృద్ధి పనుల మీద పార్టీకి సూచనలు చేసి ప్రజల్లో మీ పరపతి పెంచుకోండి. అంతే తప్ప అభివృద్ధి చేసే నాయకులను అబద్దాలు మీరు చెబుతూ వాళ్ళను ప్రజల్లో బదలాం చేయాలనుకుంటే వాళ్ళు కాదు, మీ పార్టీ పతనం అవుతుంది, మీ నాయకులు పతనం అవుతారు ఖచ్చితంగా. భవిష్యత్తులో ఇక వైసీపీ దిక్కు చూసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసే ప్రసక్తే లేదు. అయినా మీరు మీ పద్ధతుల్లో మార్పు లేకుండా ఈ విధంగా ప్రవర్తించడం తగదని చెప్తున్నా. రాయలసీమ అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముందు చూపుతో వ్యవహరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో ఈ రోజు ఎన్డీఏ కూటమి పాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. రాయలసీమ ప్రజలకు, రైతులకు, అందరికీ, నిరుద్యోగులకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా వైసీపీ నాయకులు తప్ప. ఎందుకంటే ప్రజలు మీకుండే ఉద్యోగాలను ఊడగొట్టారు. ఇంకా మీకు ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు ఒకటే గమనించాలి, వైసీపీ నాయకులు చెప్తా అంటే కల్లిబొల్లి మాటలు గాని అసత్య ఆరోపణలు గాని ప్రజలు నమ్మాల్సిన అభివృద్ధి మీ కళ్ళ ముందర కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతోంది.